ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నవని ఆమెతో చెప్పి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక స్త్రీతో యేసు మాట్లాడుతున్నటువంటి మాట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి. ఆ స్త్రీకి ఉన్నటువంటి బలహీనతని చూసినటువంటి దేవుడు ఆమెను పిలిచి, నీ బలహీనత నుండి నీకు విడుదల వచ్చింది అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బలహీనతలో, నీ యొక్క బలహీనతలో నువ్వు ఎవరు చూడట్లేదని, నేనెవరు పట్టించుకోవట్లేదని నిరాశలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బలహీనతల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి బలహీనతలు, నాకున్నటువంటి బలహీనతలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడటమే కాదు, వాటి నుండి మనకి విడుదల ఇవ్వటానికి ఆయన సమర్థుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మన బలహీనతల్లో ఉండి నన్నెవరు పట్టించుకోవట్లేదని, నాకెవరు సహాయం చేయట్లేదని మనము దిగులు చెందుతూ ఉంటుంటే, మనం బాధపడుతూ ఉంటుంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనల్ని చూసి ఆయన మనకి సహాయము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఉన్నటువంటి బలహీనతల నుంచి, మనకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల్లోంచి ఆయన మనకి విడుదల ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం వాక్య భాగాన్ని గమనించినట్లయితే, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని, నీ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత నుంచి నీకేమొచ్చింది? విడుదల వచ్చింది. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, సహోదరుడు, మన బలహీనతల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన పిలిచినప్పుడు మనము ఆయన చెంతకెళ్ళాలి. మన కష్టాల్లో, మన సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆ మాటకు మనం స్పందించినప్పుడు, ఆ మాటను మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆమె జీవితంలో చేస్తున్నటువంటి ఆ విడుదల, ఆమెకి కలిగినటువంటి విడుదల ఏదైతే ఉందో ఆ విడుదలను ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటను మనం విశ్వసిస్తూ ఉన్నామా? ఆయన మాట యందు మనం నమ్మిక ఉంచుతున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎప్పటి నుంచి నాకు ఈ శ్రమలు ఉన్నాయి, ఎప్పటి నుంచి నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని. ఈ ఇబ్బందుల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అలా బ్రతకటం అలవాటు అయిపోయి ఏం చేస్తామంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉండి, నీ బలహీనత నేను చూశాను అమ్మ, నీకేం కలిగింది? విడుదల కలిగింది. కాబట్టి ఆయన మాటను మనం అంగీకరించినట్లయితే, ఆయన మాట యందు మనం నమ్మకం ఉంచినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభా, బలహీనత నుంచి విడుదల కలుగజేస్తానని మాతో మాట్లాడు. అవును ప్రభా, ఎవరెవరు ఎలాంటి బలహీనతల్లో ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడువు, నువ్వు చూసిన దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ బలహీనత చేత దేవా తండ్రి దిగులు చెందుతూ ఉన్నారు, బాధ చెందుతూ ఉన్నారు. వారి బలహీనత నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్.